అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం సాయి గారు. నమస్తే అండి. లాస్ట్ వీడియో చాలా బాగా రీచ్ అయింది. అంటే స్నేహితుల బాండింగ్ గురించి, స్నేహితుల కథ గురించి చాలా బాగా చెప్పారు. దట్టు మనుషులకి విలువలు ఉండాలి, విలువలతోనే లైఫ్ లీడ్ చేయాలని ప్రతిసారి చెప్తూ ఉంటారు మనం ఎంత ముందుకెళ్ళినా కూడా. అండ్ ఈ రోజు ఏంటంటే మెయిన్గా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే భేదం లేదు, సెలబ్రిటీ దగ్గర నుంచి కామన్ మెన్ వరకు మాకు మానసిక ప్రశాంతత కావాలి అని అంటూ ఉన్నారు. అసలు మానసిక ప్రశాంతత అనేది ఎలా వస్తుంది, అది రావాలంటే మనం ఏ విధంగా మన లైఫ్ని మౌల్డ్ చేసుకోవాలి? చూడండి, ముందు మానసిక ప్రశాంతత కోరుకునే దానికంటే ముందు సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు చేసే దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదో మానసిక ప్రశాంతత అనేది ఉండదు. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా కొనుక్కోకున్నది, మన దగ్గరికి రాకున్నది మనశ్శాంతి ఒకటే. అదే మనకు నచ్చిన పనిలో సాటిస్ఫాక్షన్ వెతుక్కున్నాం అనుకోండి, 100% మనశ్శాంతి అనేది ఉంటుంది. అది చిన్న వర్క్ పెద్ద వర్క్ అనేది కాదండి. ఫస్ట్ మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో దాని పట్ల ప్రేమ, కృతజ్ఞత, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ మూడు మన దగ్గర ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ మనశ్శాంతి అనేది వస్తుంది. ఈ మనశ్శాంతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఆనందంగా జీవించగలుగుతుంది. ఈ ఆనందం ఎప్పుడు వస్తుందంటే మనం ఏదైతే పని చేస్తుంటున్నామో దాని పట్ల క్రమశిక్షణ, కృతజ్ఞత భావం, ప్రేమతత్వం ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడు, మానసిక ప్రశాంతత కూడా జీవించగలడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటే మీరు మొన్న ఒక వీడియో షూట్ చూశాను, గౌతమ్ అని. ఇప్పుడు చూడండి, ఆయన ఇంటర్వ్యూ నేను చాలా వరకు చూస్తుంటా, ఇంతకు ముందు చూసేవాడిని, బట్ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది ఆయన గురించి. గౌతమ్ గారు ప్రతి ఒక్కరికి సోషల్ సర్వీస్ చేయాలి అనే ఆలోచన అయితే మీతో మొదలైందని చెప్పొచ్చు. జర్నీ ఆల్మోస్ట్ 16 years నుంచి. ఎట్లా అనిపిస్తుంది? అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎంత మందికి పెడుతున్నాం అనేది కాదు, ఎవరికి పెడుతున్నాము. ఆకలితో నిజంగా ఉండే వాళ్ళకి, జేబులో డబ్బులు లేని వాళ్ళకి. అందుకే అన్నదాత అనే ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ కి స్టార్ట్ చేశాము. చూడండి, ఆయన ఒక విషయం చెప్పాడు, నాకు దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉందండి, దీంట్లో నాకు మానసిక ప్రశాంతత ఉంది. అక్కడ చూడండి, ఆయన దగ్గర డబ్బు ఉందంటే డబ్బు లేదు, బట్ ఆయన అందరూ ఎవరో డొనేట్ చేస్తే ఆయన సేవ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, మనిషి తనకు నచ్చిన పని చేస్తున్నాడు, దాంట్లో ఆయన సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటున్నాడు. ఆ సాటిస్ఫాక్షన్లో ఆయన నచ్చిన పని చేస్తున్నందు వల్ల 100 మందికి ఉపయోగపడుతున్నాడు. అండ్ ఇంకొకటి, మీరు గౌతమ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి సర్వనిధి సంస్థ ద్వారా తను ఇలా అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఎస్పెషల్లీ భోజనాలు పెట్టేటప్పుడు తను చెప్పులు వేసుకోకుండా అన్నం పెడుతున్నాడు. అంటే ఆయన నమ్మింది ఏంటంటే ఇంకొంచెం నేను హార్ట్ఫుల్గా వాళ్ళకి నా అనుకుని అన్నం పెడుతున్న ఫీలింగ్ వస్తుంది అని అన్నారు. అంటే ఇది ఒకప్పుడు కూడా ఉండిందని విన్నాం. అంటే చెప్పులు లేకుండా అన్నం దానం చేస్తే ఇంకా ఎక్కువగా హ్యాపీ ఉంటామని, అది ఎంతవరకు? ఖచ్చితంగా నేను ప్రతిసారి చెప్తున్నా మీకు, పంచభూతాలు అక్కడ చూడండి, ఆయన ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నాడు. మనం చెప్పాము, ఆయన అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే చెప్పులు లేకుండా ఎప్పుడైతే తిరుగుతూ ఉంటాడో భూతత్వం వస్తుంది. భూతత్వం అంటే ఏంటి? ఓర్పు, సహనం. అది ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన ఏది కోరుకుంటే అది జరుగుతుండదు. కాబట్టి మనిషి మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నట్టు ఈ ప్రకృతికి కావచ్చు, మనుషులకు కావచ్చు, వీటన్నింటికి మనం అసెండ్ అయిపోవాలి. ఆయన ఆ విధంగా అసెండ్ అయిపోయాడు కాబట్టి ఎటువంటి ప్రతిఫలం ఆశించుకోకుండా మనశ్శాంతిగా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన 10 మంది గుర్తించగలుగుతున్నారు. ఆయన చేసే ప్రతి మనకి 10 మంది సపోర్ట్ చేస్తున్నారు. దహన సంస్కారాలు కన్న తల్లిదండ్రులకే పిల్లలు ఈ రోజుల్లో పట్టట్లేదు నిజంగానే. సో ఇప్పుడు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుని స్ట్రీట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని వాళ్ళ డెడ్ బాడీకి దాన సంస్కారాలు, లాస్ట్ సైట్స్ చేయడం వల్ల అంటే ఒక వ్యక్తికి వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి సాయి గారు? ఇది మనం ఎప్పుడు మీరు అడుగుతుంటారు ఆధ్యాత్మికం గురించి అని. ఆధ్యాత్మికం వైపులో వెళ్తే మనకి ఏమైనా మంచి జరుగుతుందని. ఇది చూడండి, ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు అనుకోవచ్చు, మనం ఇవన్నీ చేస్తున్నాము నాకు ప్రతిఫలం ఉంటుందని. ఒక వ్యక్తి ఎప్పుడైతే మంచి పని చేస్తాడో అది ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది. ఆయన చూడండి, ఇప్పుడు దాకా 3 కోట్ల మందికి భోజనాలు పెట్టించాడు, 7,000 మందికి దహన సంస్కారాలు చేశాడు. ఆయన అంత మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఈయన దగ్గర డబ్బు లేకపోయినా చాలా మంది డొనేట్ చేస్తున్నారు. కాబట్టి మనిషి ఎప్పుడే కానీ ఈ విధంగా చేసుకుంటుంటే ఏది ఆశించకుండా ఆ మనిషి ఖచ్చితంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. సో ఇప్పుడు మీరు క్లాసెస్ గురించి కూడా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియదు. ఆన్లైన్ అనేది మనకి ప్రతి సండే ఉంటుందండి, ఈవినింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ వన్స్ ఉంటుందండి, అది ఫుల్ డే క్లాస్ ఉంటుంది. సో క్లాసెస్ డీటెయిల్స్ తెలియజేశారు. చాలామంది ఏంటంటే పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చాలామందికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో డబ్బు పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా ఏం సమస్యలు వచ్చినా కూడా హీల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే హీలింగ్ సెక్షన్ అనేది స్పిరిచువల్ జర్నీలో ఒక కీ రోల్ అని చెప్తూ ఉంటారు మీరు. అలా మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలంటే ఎట్లా? పర్సనల్గా మీట్ అంటే స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటుంది, దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ అనేది అవైలబుల్ వస్తారు. అంటే పర్సనల్గా కలవాలనుకున్న వాళ్ళు పర్సనల్గా కలవచ్చు. కొంతమంది సమస్యలు పబ్లిక్లో చెప్పుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చి అపాయింట్మెంట్ అడిగినా కూడా వాళ్ళ సమస్య అనేది పరిష్కారం చేయడం జరుగుతుంది.
ఓకే. అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.